హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మహారాష్ట్రలో ఫేమస్ అయిన జేకే రోడ్ షాపింగ్కి వచ్చేసాను. జేకే రోడ్ అంటే అదొక షాపింగ్ మాల్ అనమాట. సో షాపింగ్ మాల్ కాదు, మొత్తం షాపింగ్ బజారు. చాలా అంటే చాలా బాగుంది. మీరు మిస్ అవ్వద్దు. ఎక్కడ వీడియో చూసారా? ఇవేంటనుకుంటున్నారా? ఇవి మనం రంగోలీ వేసుకోవడానికి, ముగ్గు వేసుకునేటప్పుడు పెట్టుకునేవి. ఎంత బాగున్నాయి అంటే ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఒక్క ఐటెం అని కాదు, ఎవ్రీ ఐటెం. ఇది చూడండి, ఇవన్నీ మనకి అంటించుకునే స్టిక్కర్స్ అనమాట. ముగ్గు వేసుకున్నప్పుడు కొంతమంది ముగ్గు వేరే వాళ్ళు ఉంటారు చూసారా, అలా పాదాలు, కృష్ణుని పాదాలు, ప్రతి ఐటెం ఒక్కొక్క కేటగిరీకి మాత్రం సూపర్గా ఉంది. మీరు మాత్రం మిస్ అవ్వద్దు. మీ వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ ఇంకొకటి, ఈ వీడియోలో నేను చెప్పబోయే కంటెంట్ ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి. షాపింగ్ మాల్స్ వద్దు, బయట సంతలో షాపింగ్ మేము ముద్దు అని ఎందుకు పెట్టానో తెలుసా మీకు? ఎందుకంటే మనము ఆల్మోస్ట్ షాపింగ్ మాల్స్కి బ్రాండెడ్ ఐటమ్స్ అని చెప్పి అనుకుంటూ ఉంటాం, కానీ అవే బ్రాండ్ ఐటమ్స్ ఇలాంటి షాపింగ్ మాల్స్లో, ఇలాంటి చిన్న చిన్న బండి మీద ఈ సంతల్లోనే చాలా తక్కువ రేటు దొరుకుతాయి. సేమ్ అవే ప్రొడక్ట్స్, కానీ ఏంటంటే ప్రైస్ ట్యాగ్స్ కొంచెం కవర్లో పెట్టి పాలిషింగ్ చేసి ఇస్తారు, అంతే. తేడా ఏది ఉండదు. షాపింగ్స్ మనం ప్రైస్ ట్యాగ్స్ వేసేసి ఇస్తూ ఉంటారు. సో ఆల్మోస్ట్ నాకైతే షాపింగ్ మాల్స్ కన్నా కూడా ఇలాంటి వాటిల్లో అక్కడ తీసుకునే ఒక్క ఐటెం బదులు ఇక్కడ మనకి 5-6 ఐటమ్స్ వచ్చేస్తాయి ఆరామ్సే. సో మీరు కూడా వెళ్ళొద్దు అని కాదు, ఎవరిష్టం వాళ్ళది. నాకున్న ఇష్టం, నా వ్యూ మీకు ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, అన్ని దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఒక్క షాప్లోనే ఉన్నాయి. ఈ షాప్లోకి వస్తే మనకు కావాల్సిన దేవుడికి సంబంధించిన ఐటమ్స్, కొబ్బరికాయల నుంచి, అగరబత్తీల నుంచి, ఒత్తుల దగ్గర నుంచి, చిన్న చిన్న ఐటమ్, పెద్ద ఐటమ్ మొత్తం ఉంటాయి. అవైలబుల్ ఆల్ ఐటమ్స్ అనమాట. ఈ షాప్కి వచ్చానంటే ఇక మొత్తం మనకి పూజకి సంబంధించిన ఐటమ్స్, నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి కదా, అందుకని ముందు రోజు వచ్చాను. నేను వచ్చి ఇక్కడ ఐటమ్స్ మొత్తం తీసుకున్నాను, కావాల్సిన ఐటమ్స్. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ మన అందరికి లేడీస్కి నచ్చేది ఏంటి? షాపింగ్ అంటే క్లిప్స్, నెయిల్ పాలిష్, ఇయర్ రింగ్స్, డ్రెస్సెస్ అన్నీ ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే ఇక చూస్తూనే ఉంటాను, తీసుకుంటూనే ఉంటున్నాను. ఫ్రెండ్స్, మీరు ఇలాగే చేస్తూ ఉంటారు కదా. ఆల్మోస్ట్ లేడీస్ అందరూ వెళ్ళేదేమో పూజ సామానం కోసం అని చెప్పి నవరాత్రులు అడ్డం పెట్టుకొని పూజ సామానం కోసం అని వచ్చాను. చేస్తున్న షాపింగ్ ఇంకా మామూలుగా ఉండేది. చూడండి ఎంత బాగున్నారో. అమ్మవారు కదా, అమ్మవారు అలా ఫేస్ ఉంది చూసారా, అలా నవరాత్రులప్పుడు పూజ చేసుకునేటప్పుడు అది తీసుకెళ్తూ ఉంటారంట ఇక్కడ వాళ్ళు. నేనైతే ఎప్పుడు తీసుకోలేదు. చూడటానికి మాత్రం చాలా బాగున్నాయి. ఎవ్రీ ఐటమ్ చాలా తక్కువ రేట్లు. నెయిల్ పాలిష్ దగ్గర నుంచి 10 రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయినాయి. 100 రూపీస్ ఇవి చూసారా, ఇవి చిన్న చిన్న వస్తే అవి 50 రూపీస్ అనమాట. పిల్లలకి వేసే స్టోన్స్, నెక్లెసెస్ 50 రూపీస్. చాలా లెస్ ప్రైజెస్, చాలా తక్కువ. ఎంత బాగున్నాయో. పిల్లల కిడ్స్ వేర్ చూసాం, కానీ నేను తీసుకోలేదు. నేనైతే పూసామాన్ కోసం వచ్చాక ఇంకా మిగతా ఐటమ్స్ కొన్ని ఉన్నాయి కదా, ఎక్స్ట్రా ఐటమ్స్. వెళ్ళేది ఒక వస్తువుకు, తీసుకునేది 10 వస్తువులు. చూడండి, మహారాష్ట్ర వాళ్ళ ఫేమస్ మంగళసూత్రం ఎలా ఉంటాయి అంటే, వాళ్ళ లాకెట్స్ అన్నిటికీ సేమ్ మంగళసూత్రాలాగా 2 సూత్రాలు ఉంటాయి అన్నమాట. మనం మహారాష్ట్రలో ఉంటున్నాము, సో మనం కూడా ట్రై చేద్దాం. ఇక్కడ స్టైలు ఏంటి, మహారాష్ట్ర స్టైల్ మనం కూడా ట్రై చేసేద్దాము. ఏ స్టేట్లో ఉన్నాం అనుకోండి, ఆ స్టేట్ ఫాలో అయితే బెస్ట్గా ఉండిద్ది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాను. ఫాలో అయితే బాగుండు అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను ఆల్మోస్ట్. ఇక సో మనకి షాపింగ్ చూశానంటే నాకైతే కళ్ళు జిగేలు అంటూ ఉంటుంది. షాపింగ్ ఫుల్గా చేసేయాలి. అండ్ మా పిల్లలు ఏ ఐటెం పట్టుకున్నా కూడా వద్దు అన్నామంటే మామూలు గోల్ చేయరనమాట. రోడ్ల మీద బాబోయ్ ఇంత పిసినారోళ్ళు ఏంది, పిల్లలు అడిగితే ఇప్పించట్లేదు ఏంటి అనుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు చూసిన ప్రతి వస్తువు అడుగుతూ ఉంటారు. ఇక చేసేది ఏముంది, ఏదో 10 వస్తువులు అడిగితే 2 వస్తువులు కొనిపెడతాను. నేనైతే అన్నీ కొనిపెట్టాను, ఎందుకు అనవసరంగా మనీ వేస్ట్ చేయడం అనేసి నేనైతే అనుకుంటూ ఉంటాను. ఇంకా ఇక్కడైతే వాటర్ బాటిల్స్ ఎంత బాగున్నాయి అంటే 120 రూపీస్కి స్టీల్ వాటర్ బాటిల్ వస్తుంది. చాలా బాగున్నాయి, చాలా వర్తబుల్లే. పిల్లలకి కావాల్సిన హెయిర్ బ్యాండ్స్, ఇది చూడ ఎంత బాగున్నాయో. పప్పీ హెయిర్ బ్యాండ్స్, బేబీ పింక్ తీసేసుకున్నాను. నాకైతే చాలా నచ్చింది. అది పెడితే ఎంత క్యూట్గా ఉందో మా పాప మాత్రం.
అది పెట్టి చూపిద్దాం అనుకుంటే మా అమ్మాయి అంది, నన్ను వీడియో తీయొద్దు అని సీరియస్గా మొహం పెట్టుకొని వెళ్ళింది. ఎందుకంటే దానికి కావాల్సిన టాయ్ ఇప్పించలేదంట. అందుకని సీరియస్ పెట్టేసింది, నీకు నచ్చినవి కొంటావు మమ్మీ, నాకు నచ్చినవి కొనవు దేనికి అని. మా హస్బెండ్ వెళ్ళిపోతున్నారనమాట. ఆయన ఒక దగ్గర కూర్చుంటారు, మన పనులు మనం చేసుకుంటూ ఉంటాము. అండ్ మ్యాట్స్ కూడా 50 రూపీస్. హ్యాండ్ బ్యాగ్ చూడండి ఎంత బాగున్నాయో, 150 రూపీస్ హ్యాండ్ బ్యాగ్. చాలా అంటే చాలా తక్కువ రేటు. ఎంత బాగున్నాయి అంటే షోరూంలో అవే పాలిష్ చేసి పెట్టేసేసి 500 600 అన్న. చాలా అంటే చాలా వర్తబుల్ అనమాట. అసలు ఇయర్ రింగ్స్ 50 రూపీస్కి ఇయర్ రింగ్స్ ఎంత తక్కువ ప్రైస్. చూసారు నక్లీసెస్ 100 నుంచి 200 బిలో అంతే. ఎంత బాగున్నాయో కదా. సేమ్ అలాంటి మనము నక్లీసెస్ బయట 500 బిలో తక్కువగా రావు. మనం మీషోలో చూసినా కూడా, మీషోలో కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి. సో గాయస్, మీరు కూడా అందరూ ఆల్మోస్ట్ వెళ్తూ ఉంటారు కదా షాపింగ్ మాల్స్లోకి. చాలా తక్కువ మంది వెళ్తూ ఉంటారు ఆల్మోస్ట్. ఇలాంటి మార్కెట్లు పెట్టినప్పుడు కానీ, సంతలు పెట్టినప్పుడు కానీ, లేకపోతే జాతరలు పెట్టినప్పుడు వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎప్పుడు ఎంజీ రోడ్ అనే రోడ్డు ఉంది, అక్కడ ఎప్పుడు ప్రతిరోజు నిత్యం షాపింగ్ అంట. నేను వచ్చి 3 నెలలు అవుతుంది, 3 మంత్స్లో ఒక్కసారి కూడా వెళ్ళలేదు. మా హస్బెండ్ కావాలని తీసుకెళ్ళలేదేమో, నన్ను తీసుకువెళ్ళిన దగ్గర నుంచి ఆయన పర్స్ అంతా ఖాళీ చేసేస్తానని చెప్పో ఏమో మరి నన్ను తీసుకెళ్ళలేదు. ఎప్పుడైనా పూజ సామానం కావాలంటే ఆయనే తీసుకొచ్చేవారు. కూరగాయల వరకు వెళ్ళేదాన్ని, అంతేగాని షాపింగ్ మాత్రం వెళ్ళలేదు. ఈరోజు వెళ్ళాను. ఇక వెళ్తే మనం ఊరుకుంటామా? అస్సలు మనం ఊరుకుంటామా? ఆడవాళ్ళంటే ఏంటి, షాపింగ్కి అడ్డా అనమాట. ఇక సూపర్గా ఇక దొరికింది ఇదే సందురా బాబు అని చెప్పి మా పాపకు కావాల్సినవి, నాకు కావాల్సినవి తీసేసుకున్నాము పూర్తిగా. మా వాడికంట, మా గణాంష్కి, మా బాబుకి సరిపడా దీనిలో ఏమీ లేవు. వాడికి కావాల్సింది వాటర్ బాటిల్ ఉంది. సో చెరొక పిల్లలిద్దరికి వాటర్ బాటిల్ అండ్ నక్లీసెస్ చూడ ఎంత బాగున్నాయో. అవి 100 రూపీసే. నా చేతిలో పట్టుకొని చూపిస్తుంది, అది 120 రూపీస్. అదైతే 120 రూపీస్. ఎంత తక్కువ కాస్ట్, సూపర్ అనమాట. పట్టీలు కూడా 80 రూపీస్ స్టార్టింగ్. 80 రూపీస్, నా సైజ్ 80 రూపీస్ అంటే అడిగాను. బ్యాంగిల్స్ అయితే గాయస్ అసలు మీరు నమ్మరు, 50 రూపీస్. 50 100 కన్నా తక్కువ, అంతకన్నా ఎక్కువైతే లేదు. ఆ స్టోన్స్ ఉన్నాయి చూసారు, స్టోన్స్ బ్యాంగిల్స్ డజన్. అవి నేను మా ఇంటి దగ్గర అడిగితే, మన ఊళ్ళో ఉన్నప్పుడు 80 రూపీస్ బ్యాంగిల్ షాప్లో. ఇక్కడ 40 రూపీస్ చెప్పారు. ఎంత వర్తబుల్ అనిపించిందంటే, చూసిన ప్రతిదీ కొనాలి అని చెప్పి కళ్ళు లాగేస్తూ ఉన్నాయి, మనసు లాగేస్తూ ఉన్నా కూడా వద్దు కంట్రోల్ అని చెప్పి ఆపుకున్నాను. డ్రెస్సులు అయితే మాత్రం తీసుకోలేదు ఫ్రెండ్స్. నేనైతే 250 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి, 200 250 అలా ఉన్నాయి. మొన్న ఈ మధ్య ఇంటి దగ్గర నుంచి వస్తూ షాపింగ్ అయితే చేసుకుని వచ్చాను. పానీపూరి మహారాష్ట్రలో తినకూడదు అయితే డ్రెస్ తీసుకోలేదు. వరస్ట్గా ఉందన్నమాట పానీపూరి ఎక్స్పీరియన్స్, చెప్పండి. అండ్ ఇక్కడ చూడండి చెప్పులు ఎంత బాగున్నాయో, చిట్టి చెప్పులు 150 రూపీస్, 150 140. పిల్లలవి అయితే 100 రూపీస్. నేను ఇందాక చెప్పాను సరే, స్టీల్ బాటిల్స్ తీసుకున్నాను పిల్లలకని, అదిగోండి అవే 120 రూపీస్. ఎంత బాగున్నాయో కదా. చిన్న బౌల్స్ చాలా వర్తబుల్గా ఉన్నాయి. ఇదిగోని మా వాడు పట్టుకున్నాడు అనమాట బుడగలది, అది కావాలని చెప్పి. సో అది సింపులే కదా, అది ఇప్పించేశాను. అది ఊదుకుంటూ వస్తున్నారు, ఇక బజార్ మొత్తం ఆడుకుంటూ వస్తున్నారు మా పిల్లలు. చాలా అంటే చాలా బాగున్నాయి. షాపింగ్కి వెళ్ళానంటే ఒక్కొక్క ఐటెం మొత్తం చూడటం మొదలు పెడితే నాకు చూడటానికి 2 గంటలు, తీసుకోవడానికి 1 గంట. మినిమమ్ షాపింగ్కి వెళ్తే 3 అవర్స్ అలా టైం వెళ్ళిపోద్ది అనమాట. చూడండి ఎంత బాగుందో, క్యూట్గా మా పాపకు తీసుకొని పింక్ కలర్. చిన్నది వెనకాల చిన్న పిన్ వచ్చింది, ఆ పిన్ని ఇలా పెట్టేసామంటే హెయిర్కి సరిపోద్ది. చూడండి ఎంత బాగుందో పాపకు పెడితే.